పచ్చని ఒడిలో శిలా సౌందర్యంతో కట్టిపడేసే తుంబూరు క్షేత్రం భక్తులకు పర్యాటకులకు స్వాగతం పలుకుతుంది. తిరుమల శ్రీవారి ఆలయానికి 12 కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఇది. ఇక శుక్ర శనివారం తిరుమలలో తుంబర తీర్థ ముక్కోటి జరుగుతుంది. ఇక ముక్కోటికి వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా తుంబూరు తీర్థానికి ఉదయం 5 నుండి 10 గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతిస్తున్నారు. ఇక పాప వినాశనం డ్యాం వద్ద భక్తులకు అల్పాహారం అన్న ప్రసాదాలు తాగునీరు అందిస్తున్నారు. ఇక ప్రథమ చికిత్స కేంద్రాలు అంబులెన్స్లు మందులు పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచుతారు. తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సి ఉండటంతో 60 ఏళ్ల పైబడిన వృద్ధులు, గుండె, శ్వాసకోశ సమస్యలు, స్థూలకాయం ఉన్న వారికి అనుమతి లేదని టీటీడీ స్పష్టం చేసింది. భక్తుల వంట సామాగ్రి, కర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. పోలీస్ శాఖ, అటవీ శాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాప వినాశనం నుండి తుంబూరు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని ఉంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. తీర్థానికి వెళ్లే మార్గంలో సూచి బోర్డులు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని గోర్గర్భం డ్యాంపర్ సర్కిల్ నుండి పాప వినాశనం వరకు ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఉండదని పోలీసులు తెలిపారు. ಬಾಬು ಏನು ಬೇಕು ಒಂದೇ ಮುಂದೆ ಇದೆಯಾ ಇಟ್ಕೊಂಡ್ರು తుంబూరు తీర్థ ముక్కోటి మహోత్సవాలకి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున చైర్మన్ గారు, గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఆదేశాల మేరకు అన్ని విధాలుగా అన్ని రకాల ఏర్పాట్లు భక్తులకి, యాత్రికులకి ఏర్పాటు చేయడమే. ముఖ్యంగా ఇక్కడి నుంచి దాదాపు 8-9 కిలోమీటర్ల దూరం ఉండటం వలన వీళ్ళకి ఉదయం నుంచే వీళ్ళకి కాఫీ, టీ, పాలు, అలాగనే పొంగల్, ఉప్మా అండ్ 3 రకాల మనము టిఫిన్లు అవి కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఎన్ని కావాలంటే అన్ని తీసుకోమని చెప్తా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా దాదాపు 3000 వరకు మంది వచ్చారు. ఇంకొక 1000 మంది కూడా వస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. వీళ్ళకి ముందుగానే మన స్క్రీనింగ్ హెల్త్ అక్కడ వెళ్ళిన తర్వాత, ఎందుకంటే దారి సక్రమంగా ఉండదు, లోయలు అలాగనే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఎవరు ఇబ్బంది పడకూడదు కాబట్టి చిన్నపిల్లలు అలాగే వృద్ధులు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళని మనం పంపించడం లేదు. ఇక్కడ హెల్త్ టీమ్స్ ఉన్నాయి. లోపల కూడా మనకి ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ మూడు చోట్ల పెట్టడం జరిగింది. దాదాపు 4.5 కిలోమీటర్ల వరకు వాటర్ సప్లై మనం టబ్స్ అయి పెట్టి అరేంజ్ చేయడం జరిగింది. మిగతా చోట్ల మనం పెట్టడానికి వాటర్ పైప్ లైన్ కానీ లేకపోవడం వల్ల మనం చేయలేకపోతున్నాం. అయినప్పటికీ కూడా అక్కడ వేరే టబ్బులు పెట్టి అక్కడున్న ఈ వాటర్ ఫాల్ నుంచి బకెట్ తోటి నింపి టబ్బుల్లో నింపేసి అక్కడి నుంచి యాత్రికులు ఇబ్బంది పడకుండా చేయమని చెప్పడం జరిగింది. అలాగనే సమ్మర్ని దృష్టిలో ఉంచుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్లు, డీహైడ్రేషన్ చేయడానికి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడమైనది. నైట్ స్టే మాత్రము మా దేవస్థానం తరఫున మనమైతే కనుక యాత్రికులు ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. ఇంకా ఎక్కువ మంది వస్తారని చెప్పి భక్తులకు ఏ రకమైన ఎటువంటి ఆటంకములు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. నమస్తే. ప్రజారోగ్య సిబ్బంది అంటే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా దాదాపు